రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22 నుంచి చేపట్టిన కార్డాన్ సెర్చ్ కొనసాగుతోంది. 502 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. కార్డాన్ సెర్చ్లో సరైన ధృవీకరణ పత్రాలు లేని 2602 వాహనాలు సీజ్ చేశారు పోలీసులు. అనుమానాస్పదంగా ఉన్నవారిని అదుపులోకి తీసుకుని విచారించారు. 23 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 7గురికి నోటీసులు ఇచ్చారు. పలు ప్రాంతాల్లో నాటుసారా, అక్రమ మద్యంపై దాడులు చేసి మద్యం స్వాధీనం చేసుకోవడంతో పాటు నాటుసారా తయారీకి ఉపయోగించే ఓటును ధ్వంసం చేశారు. అక్రమంగా నిల్వ చేసిన డీజిల్ సీజ్ చేశారు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకారం అందించాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ మేరకు ఒక ప్రకటనలో కోరారు. ఎక్కడైనా ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంటే 112 డయల్ 100 నంబర్స్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ వ్యాప్తంగా కార్డాన్ సెర్చ్ కొనసాగుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ రాజు. పోలింగ్ తర్వాత చోటు చేసిన ఘటనలతో ఒక్కసారిగా కౌంటింగ్ సంబంధించి ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకున్నారో చూస్తూనే ఉన్నాం. ఇంకా ఏ విధంగా కొనసాగుతోంది, ఇంకా ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు అధికారులు? మొత్తం మీద ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ దగ్గర పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అలాగే ఎన్నికల అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. పగడ్బందీగా కౌంటింగ్ నిర్వహించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ అనిపిస్తుంది. గతంలో మనం చూసాము, దాదాపుగా పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు కావచ్చు, అంతేకాకుండా స్థానిక పోలీసులతో పాటు ఆర్మూర్ రిజర్వ్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ మోహరింపు చేసి ఒక పక్క వంశానికి వచ్చేస్తాం. అలాగే ప్రతి పోలీసు యాక్ట్తో పాటు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రవర్తన నియమావళిని చాలా పగడ్బందీగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్న పరిస్థితి. సమస్యాత్మక అంశమత్మక ప్రాంతాల్లో పిటికీలు ఏర్పాటు చేసి అక్కడ అనుమానాస్పదంగా కనిపిస్తే వాళ్ళు ముందుగానే బయలుదేరి చేసుకుంటూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంతేకాకుండా గతంలో మనం చూసాం, పోలీస్ తరఫు 1300 మంది కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు ప్రస్తుతానికి మరికొన్ని కేసులు కూడా నమోదు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. తాజాగా కూడా పల్నాడు అలాగే అనంతపురం జిల్లాతో పాటు చంద్రగిరికి సంబంధించిన ఘటనగా మరికొన్ని ఎఫ్ఐఆర్ అయ్యినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటు కార్డాన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ నియోజకవర్గంలోకి నేపథ్యంలో కౌంటింగ్ సందర్భంగా అల్లరి తల్లేదని చెప్పేసి ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి నియోజకవర్గ నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ ఏపీకి సంబంధించినటువంటి పోలీసు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కార్డాన్ సెర్చ్ ద్వారా అనుమానాన్ని గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటివరకు 502 సమకర్పు ప్రాంతాల్లో ఈ కార్డాన్ సెర్చ్ ద్వారా పనిచేలు చేసినటువంటి పోలీసులు దాదాపు 23 మంది అనుమానితులను అభ్యర్థిస్తున్నారు. 7గురికి నోటీసులు ఇవ్వడమే కాకుండా ఎలాంటి పత్రాలు లేకుండా ఉన్నటువంటి దాదాపు 2602 వాహనాలు సీజ్ చేసినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో పాటు మరికొద్ది రోజుల్లో కౌంటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కార్డాన్ సెర్చ్కి సంబంధించినటువంటి ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. ఎస్పెషల్లీ వేకోజామ్ సమయంలో అనుమానం ఉన్నటువంటి ప్రాంతాలు కార్డాన్ సెర్చ్ నిర్వహిస్తే అక్కడ ఉన్నటువంటి అనుమానితులు అక్కడ షెల్టర్ జోన్ గా మార్చుకొని ఉన్నటువంటి కొంతమంది అనుమానితులు అవుతుంటారు. వాళ్ళు పట్టుకునేటువంటి అవకాశాలు ఉండకపోతే రేపటి నుంచి వేకోజామున లేదా పొద్దుగా రాత్రి సమయంలో కార్డాన్ సెర్చ్ నిర్వహించాలి అనుబంధ ప్రాంతాల్లో చెప్పి పోలీసులు ఒక కార్యక్రమం రూపొందిస్తున్నటువంటి. థ్యాంక్ యూ రాజు.